హాయ్ అఖిల గారు. హలో. బాడీ పెయిన్స్ ఆర్ జాయింట్ పెయిన్స్ ఆర్ ఏదైనా పెయిన్స్ అంటే ఫస్ట్ ఎందుకని ఎవరైనా సరే నీ పెయిన్ అంటారు. దెర్ ఆర్ మెనీ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. నాకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, యాంకిల్ పెయిన్ కూడా వస్తుంది, ఎల్బో పెయిన్ కూడా వస్తుంది వెన్ ఐఎమ్ స్ట్రెస్డ్. బట్ నీకు ఇచ్చినంత ప్రాధాన్యత మనం బాడీలో ఇంకే పార్ట్కి ఇవ్వం ఎందుకు? ఎవ్రీబడీస్ కంప్లైంట్ మోస్ట్లీ విన్నారు అనుకోండి, వాళ్ళ బాడీలో అన్ని పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎల్డర్స్ కూడా అన్ని జాయింట్స్ పెయిన్స్ ఉంటాయి, బట్ వాళ్ళు అడ్రస్ చేసేది ఓన్లీ నీ. సో ఇందులో ఏంటంటే బాడీలో అన్ని పార్ట్స్లో మనకు పెయిన్స్ ఉన్నా మొబిలిటీ రిస్ట్రిక్ట్ అయ్యేది మాత్రం నీ పెయిన్స్లోనే. సో మొబిలిటీ ఈజ్ లైఫ్, యాజ్ యు నో. మనం ఎప్పుడైతే నడవలేకపోతామో, మన రెగ్యులర్ యాక్టివిటీస్ రిస్ట్రిక్ట్ అయిపోతాయో, దట్స్ వెన్ వి రియలైజ్ దిస్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. సో మోస్ట్ ఆఫ్ ద పెయిన్స్ ఆర్ యూజువలీ ఇగ్నోర్డ్ until and unless they get to a very bad stage. But knee pains are immediately addressed because they restrict our mobility. So I think that's the reason why people most of the people come down to us with knee pains. ఓకే. అండ్ అసలు ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ విమెన్కి ఎందుకు ఎక్కువ ఉంటాయండి? జనరల్గా చూస్తే ఆన్ అన్ యావరేజ్ మెన్ డోంట్ కంప్లైంట్ సో మచ్ అబౌట్ పెయిన్స్, నీ పెయిన్స్. ఎందుకని మనకే బాడీ పెయిన్స్ ఎక్కువ? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ అవర్ హార్మోన్సా? బికాస్ దే కీప్ సిన్స్ ద ఏజ్ ఆఫ్ 11 to 13 years, that's when the women life starts, right? ఈ హార్మోనల్ చేంజెస్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ వెన్ యూఆర్ at the age of 11 జనరల్లీ. సో ఈ చేంజెస్ వలన మనకి పెయిన్స్ అవన్నీ అసలు ఎందుకని మనకి ఇన్ని పెయిన్స్? సో ఇందులో ఒక 2 things ఉన్నాయండి. ఒకటేమో there's a positive side to it and there's also a negative side to it. So men కనుకోండి, there's one single hormone, testosterone, and that is it is maintained till from their birth to death. Okay, so it's the same constant. But ladies కి అట్లా కాదు. We have a very powerful hormone, I call it Brahmastra, that is estrogen. So estrogen is the one which maintains our health. Okay, so whether it's your bone health, your physical health, your mental health, everything is maintained by estrogen. Okay, సో ఇదేంటంటే మెనార్కి మనం ఎప్పుడైతే పీరియడ్స్ అటెండ్ చేస్తామో అప్పుడు ఈస్ట్రోజన్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ ఇన్ యువర్ బాడీ. అండ్ దెన్ అది మన మంత్లీ సైకిల్ ఎట్లా ఉంటుందో అట్లా దాని ఆల్టరేషన్ కూడా అట్లా ఉంటుంది. ఇఫ్ యూ సీ మెన్ అనుకోండి, దిల్ హ్యావ్ అ సర్టెన్ మూడ్, సర్టెన్ యాటిట్యూడ్, ఇదంతా. బట్ లేడీస్కి అట్లా కాదు. వెన్ యు ఆర్ మీ పీరియడ్స్ స్టార్ట్ అయ్యే కంటే ముందు మీ మూడ్ ఒకలాగా ఉంటుంది. ఆఫ్టర్ యూ అటైన్ యువర్ పీరియడ్స్ దెన్ ఒక మూడ్ ఒకలాగా ఉంటుంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ అప్ అండ్ డౌన్. ఓకే, ఇట్స్ ఇట్స్ టార్నడో. పెయిన్స్ కూడా అలాగే ఉంటాయండి. ఈవెన్ నీ పెయిన్స్ కూడా బిఫోర్ యూ స్టార్ట్ యువర్ పీరియడ్ కాళ్ళు విపరీతంగా లాగుతాయి. యూ కాంట్ సిట్ డౌన్, యూ కాంట్ గెట్ అప్. హార్మోనల్ ప్లే. So even I keep telling people you cannot blame the attitude of a female. It's the hormonal play. But is that the hormones reason for manam age అయినప్పుడు లైక్ పెరిమెనోపాజ్ కి వచ్చినప్పుడు ఇవేనా ఎఫెక్ట్ అయ్యి మనకి డిస్టర్బ్ చేస్తుంది మన లైఫ్ ని? ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మెనోపాజల్ టైంలో ఇట్ కంప్లీట్లీ తగ్గిపోతుంది. సో ఈ మెనోపాజ్ లో మనకి ఏదైతే ఈస్ట్రోజన్ తగ్గిపోతుందో, ఈస్ట్రోజన్ ఇస్ ద వన్ విచ్ మెయింటైన్స్ బోన్ హెల్త్. సో బోన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ బోన్ మస్క్లోస్కెలిటల్ అంటాం, అంటే మజిల్ అండ్ బోన్. ఓకే, సో ఈ మజిల్ హెల్త్, బోన్ హెల్త్ అన్నీ మెయింటైన్ చేసేది ఈస్ట్రోజన్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ బాడీలో ఈస్ట్రోజన్ అనేది పడిపోయినప్పుడు, సో ఆబ్వియస్లీ యువర్ బాడీ విల్ నాట్ బీ ఏబుల్ టు కోప్ అప్. సో ఆ పెరిమెనోపాజల్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ టైమ్ మీట్ బీ లైక్ ఎన్ ఇయర్ ఆర్ 2. సో దట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ టైమ్ ఇన్ ఫీమేల్స్. అంటే మన ఏజ్, మన లైఫ్ అంతా చూసుకుంటే ఆ పెరిమెనోపాజల్ ఏజ్ దాటుకోవడం అనేది చాలా కష్టం. సో ఈవెన్ రీసెంట్ ఇంటర్వ్యూ ఐ జస్ట్ టోల్డ్ మెనార్కీ అటైన్ అయినప్పుడు మనకి ఇంట్లో ఫంక్షన్ చేసి, మన ఇండియన్ సినారియోలో ఫంక్షన్ చేసి చుట్టూన్న ఆడవాళ్ళని పిలిచి పాపకి మనం వి ట్రై ఎడ్యుకేటింగ్ దెమ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద హైజీన్ ఆర్ హౌ టు ఈట్ ఫుడ్, ఏమేం తినాలి, ఎట్లా హైజీన్ చూసుకోవాలి, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్, అవన్నీ మనం చెప్తాం. But why don't people come up when you attain menopause? That is also a very important phase in female's life, right? So chuttuna vallu ravali, people should educate them also, because most of the people doesn't know that there's a phase like this where they would attain menopause. Correct. And then periods agipotayi, appudu itla body pains untayi, mood fluctuations untayi. There are many people who are depressed to the core.
when they attain menopause. That is absolutely not addressed. Okay, so నేనేం చెప్తానంటే people should have more idea about this. So in menopause age అనేది they should, you know, they should be able to And we should pass through with discuss grace. about it a Exactly. lot, I believe. Exactly. ఎందుకంటే unless you discuss it, nobody comes up. And ప్రతిదీ ఈ మెనోపాజ్ ఏజ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో స్టార్ట్ అవుతుందండి. బట్ మీరు అన్నట్టు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల మనకి జాయింట్ పెయిన్స్, అన్ని పెయిన్స్ మీరు అంటున్నారు కదా, యాక్చువల్గా మీరు చెప్పింది చాలా కరెక్ట్. నీస్ ఒక్కటే మనం అడ్రస్ చేస్తాం బికాస్ ఆ మొబిలిటీని ఎఫెక్ట్ చేస్తున్నాయి. బికాస్ ఇఫ్ ఐ వాంట్ టు డాన్స్ సో మచ్ ఐ కెనాట్ డాన్స్ బికాస్ ఇట్స్ హర్టింగ్. True. రెస్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఫైన్ కాబట్టి వి డోంట్ కేర్. దీన్ని ఎలా అండి, లైక్ ఆ ఏజ్ నుంచి మీరు ఏమంటారు, లైక్ 35-40 వచ్చేసరికి నా బాడీలో నేను ఏం లైఫ్ స్టైల్స్ నేను మార్చుకోవాలి ఇఫ్ ఐ హ్యావ్ టు కీప్ మై బోన్ స్ట్రాంగ్? So not just for females in their 30s and 40s, but it's for everyone, men or women in any of their age. So it's very important to maintain a physical fitness. See if you are like, you know, 40s 50s, and how do you want to see yourself after 20 years? You're going to age, right? So మీరు ఏజ్ అయినప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నారు? You want to age with grace. You want to be powerful. You want to be healthy. Like, you know, ఇదే యంగ్ యూనో యాటిట్యూడ్ ఇవన్నీ మెయింటైన్ చేయాలని అనుకుంటాం మనం. అవన్నీ ఎట్లా పాసిబుల్ ఇఫ్ యూర్ ఫిజికలీ ఫిట్, రైట్? సో మజిల్ కానీ బోన్ కానీ దే స్లోలీ స్టార్ట్ డీజనరేటింగ్. ఏజ్తో డీజనరేట్ అవుతుంది. దెర్ ఆర్ మెనీ, యూనో, రీసెంట్ సర్వేస్, like, you know, many publishings, many articles on, you know, bone and muscle aging. You, as you know, ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ట్రైనింగ్ లాంజివిటీ. సో ఏజింగ్ అనేది మనం చూసుకుంటే there was, you know, this survey which went on to see the muscle and bone of people who are in their 30s and 40s and people who are in their 70s and 80s. And surprisingly మనకేం కనిపించిందంటే people who are in their 70s also, who have been doing regular exercise, have a similar structure of muscle and healthy, you know, bone in their 70s, who've been exercising regularly. Okay, ade regular exercise activity leni vallallo muscle will shrink naturally, and bones anevi dollabaripothayi. Okay, osteoporosis sets in, like, you know, once you start aging like 50s దాటినాయి అంటే. So it's very important. అందరికీ వస్తుందా osteoporosis? No. For everyone? No, it's not like that. Osteoporosis అంటే it's, as you know, it's a chronic disease. ఇప్పుడు బీపీ షుగర్ ఎట్లా, అట్లానే ఆస్టియోపోరోసిస్ కూడా ఒక డిసీజే. కాకపోతే మీకు బీపీ షుగర్లో యూ హ్యావ్ సిమ్టమ్స్. మీకు బీపీ ఉందనుకోండి, హైపర్ టెన్షన్ ఉంది, యూ విల్ హ్యావ్ యాంగ్జైటీ, పాల్పిటేషన్స్ ఉంటాయి, స్వెటింగ్స్ ఉంటాయి. మీకు డయాబెటీస్ ఉందనుకోండి, ఎక్సెసివ్ యూరినేషన్ కానీ, ఎక్కువ ఆకలి వేయడం కానీ, ఇదంతా ఉంటుంది. బట్ ఇది సైలెంట్ డిసీజ్ ఎందుకంటామంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్ టు అస్, they don't even know that they are suffering with osteoporosis unless and until they fell and had a fracture. వాళ్ళు ఎముక విరిగిపోయి అప్పుడు వస్తారు. ఎందుకు విరిగిపోయింది మేడం? చిన్నగా పడ్డాను నేను, కుండి తగిలింది, అయినో నేను ఇది కూడా విన్నాను, బాత్రూమ్ డోర్ తగిలి ఫ్రాక్చర్ అయింది అని. సో అంటే we see people in AR, like, you know, in 70s, their families coming up, very fragile ఉంటారు లేడీస్, అండ్ ఆ ఏజ్లో రిస్క్ తీసుకొని దే హ్యావ్ టు అండర్గో సర్జరీ. సో లైక్, you know, how does it feel? Like, you know, ఏజ్ అనేది ఎంత మనం సర్జరీ చేసి we, you know, make them walk and all, బట్ ఆ ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ వల్ల ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది చాలా. సో డెఫినెట్గా దిస్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. లైక్, యు నో, ఎర్లీ ఏజ్లోనే మనం మజిల్ బోన్ని మనం కేర్ తీసుకున్నాం అనుకోండి, లేటర్ డేట్లో మనకు తెలియకుండా చిన్నగా పడి ఎముకలు ఇరికి, you know, you don't have to visit ఏజ్ doctor. నుంచి కేర్ తీసుకోవాలి చెప్పండి. So whatever age you are, like, you're listening to our podcast now, so you're in 30s or in your 50s, age is not a limit. So you start taking care. First and foremost thing I would advise is do regular exercise. Exercise, I cannot tell you how important it is, and it is proven, like, you know, according to research, they tell, like, you know, if you're doing at least 3 to 5 hours of workout in a week, that will, you know, make you healthy, that you'll not get any heart diseases. Any workout you Any mean? workouts. Any workout. So your workout should include cardio, strength training, and weights. You should lift weights. Okay, so మరి నీ మీద వెయిట్ వేయొద్దు, ప్రెషర్ వేయొద్దు అంటారు కదా జనరల్ గా. వెయిట్స్ tell you. ఎత్తితే మోకాల మీద ప్రెషర్ పడుతుంది అని. yeah, so I'll tell you అది ఎట్లా అంటే అండి, మీరు, like, you are building a house, your pillars are weak,
అండ్ యూర్ బిల్డింగ్ లైక్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్, మీ బేస్మెంట్ స్ట్రాంగ్ లేనప్పుడు మీరు ఎన్ని బిల్డింగ్స్ కట్టినా యూజ్ ఏముంటుంది చెప్పండి. సో ఇట్స్ ద సేమ్ థింగ్. సో యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ మజిల్స్ ఫస్ట్. మీ మజిల్ స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు ఏ వర్కౌట్ అయినా చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ నీ డీజనరేషన్ స్టార్ట్ అయినాక టూ మచ్ ఆఫ్ నీ పైన ప్రెషర్ చేసే యాక్టివిటీస్ కూడా చేయొద్దు. ఇట్స్ అ రాంగ్ థింగ్. బట్ యువర్ ఇన్ యువర్ యంగ్ ఏజ్ 30s 40s ఉన్నారు, 20s 30s 40s ఉన్నారు, యువర్ నీస్ ఆర్ స్టిల్ గుడ్.